ఆయన వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాల్లో విఫలమయ్యాడు, నెరవేర్చలేదని కొంతమంది అదో దుష్ప్రచారం. ఆయన నాకు తెలిసినంతవరకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు, చేయని కూడా కొన్ని చేశాడు. గత 2004లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తే రాజశేఖర టైంలో 50 అది ఆయన పెట్టింది ఫస్ట్. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ వెళ్ళేటప్పుడు 200 నాకు తెలిసినంత వరకు. ఆ 200ని ఈయన రాగానే 1000 చేశాడు. 2000 తర్వాత 2000 చేశాడు. రేపు మళ్ళీ వస్తే 3000. కానీ 1000 మనకంటే వాడు కేసీఆర్ మాట్లాడితే మాది అత్యంత ధనిక రాష్ట్రం, దేశంలోకెల్లా దేశాల్లో మేమే పన్నులు కడుతున్నాం, మా డబ్బులతో దేశం నడుస్తుందని చెప్తున్న పెద్ద మనిషి అతను ఎంత ఇస్తున్నాడు? అతను 1000 ఇస్తున్నాడు. ఒక లోటు బడ్జెట్లో ఉండి 16,000 లోటు బడ్జెట్లో ఉంది. విభజన కష్టాలు తీరడానికి కూడా అంటే పూర్తి ఇప్పటికీ తీరలా. అసలు 2 సంవత్సరాల దాకా విభజన కష్టాలు అనేది తీరలా. ఒక రాజధాని లేదు, ఏది లేదు, ఒక పెద్ద చెప్పుకోదగ్గ నగరం లేదు. అసలు నాకు తెలిసినంత వరకు నేను ఎంప్లాయీగా పనిచేశాను కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు కాకుండా వేరే ఏనాతైనా జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేవాడు. అటువంటి బడ్జెట్, అటువంటి రాష్ట్రంలో, అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని బీజేపీ వాళ్ళు మాట్లాడితే బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అవినీతి అవినీతి అంటున్నారు. అవినీతి ఎక్కడుంది? పోని ఫలానా ఎమ్మెల్యే చేశాడా, ఫలానా మంత్రి చేశాడా, ఒక నిర్దిష్టంగాను ఆరోపణలు పెట్టండి. మీకు సిబిఐ ఉంది, కేసులు వేయండి, హైకోర్టులు ఉన్నాయి. ఏది లేకుండా ఊరికే గుడ్డిగా ఒక బురద తలితే సరిపోతుందని చెప్పి అవినీతి ఆరోపణలు అంటున్నారు. నిర్దిష్టమైన ఆరోపణలు ఎవరి మీద వాళ్ళు చూపించలేకపోయారు. తర్వాత 720 అవార్డులు వచ్చినాయి ఈయనకి, ఎన్ని శాఖలకు కానీ ఇది కానీ. నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఏ రాష్ట్రానికి రాలా. అంటే పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఇంకా అవినీతి కాస్కారం ఎక్కడ? మెయిన్ పోలవరంలో అవినీతి జరిగింది అంటున్నారు. 7 వాళ్ళు ఇచ్చిందే 7, అది జాతీయ ప్రాజెక్టు, మొత్తం వాళ్ళే భరించాలి, వాళ్ళే కట్టించాలి. కానీ వాళ్ళని నమ్ముకుంటే కాదని వాళ్ళే కట్టించాలంటే ఇప్పుడు నాగార్జున సాగర్ పట్టిన గతే పడుతుంది. 50 ఏళ్ళకైనా 60 ఏళ్ళకైనా కూడా మా మనవాళ్ళు వచ్చినా కూడా అది పూర్తవుతుందని మన నమ్మకం. సరే, మనం ఈయన ఇంట్రెస్ట్ తీసుకొని వారం ఇచ్చేసి కట్టిస్తున్నాడు. వాళ్ళు 7,000 వాళ్ళు ఇచ్చారు, రాష్ట్రం 11,000 పైగా ఖర్చు పెట్టింది. మనకే వాళ్ళు డ్యూ ఉన్నారు. అది ఇవ్వకపోగా కావాలని కాలయాపన చేసి ఎప్పుడు అయిపోవాల్సిన ప్రాజెక్ట్ని వాళ్ళు డిలే చేసింది కాక నెపం చంద్రబాబు మీద మోపుతున్నారు. ఏమని? 7,000 కోట్లు. అసలు వాళ్ళు ఇచ్చిన 7,000 కోట్లలో అవినీతి ఏంటి? ఫస్ట్ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ టేకప్ చేసింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ టేకప్ చేసి ఇది ఎవరిది? ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి టెండర్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చాడు. ఇస్తే తీసుకున్నాడు, వాలంటరీగా తీసుకున్నాడు. తీసుకొని 2011 ధరలకి అది 14% లెస్కి తీసుకున్నాడు. తర్వాత నాకు వల్ల కాదు, నేను చేయలేని చేతులు ఎత్తేసాడు. చేతులు ఎత్తేస్తే నవయుగ వాళ్ళు ముందుకు వచ్చారు. నవయుగ వాళ్ళు లాస్ వస్తుందని తెలిసి కూడా ఒక రాష్ట్రం ప్రయోజనాల కోసం అని, ఒక ప్రెస్టేజ్ కోసం కానీ అతను టేకప్ చేసి 2011 ధరలకి దానిలో మళ్ళీ 14% లెస్కి ఇచ్చేస్తే ఇప్పుడు ప్రాజెక్టు ఏం పెరిగింది అనుకోవాలి. ప్రాజెక్టు ఎట్లా పెరిగింది? 2011 ధరల ప్రకారం కడితే 2011 ధరల ప్రకారం అసలు ప్రాజెక్టుకి ఎక్కువ వ్యయమైంది. భూసేకరణ పునరావాసానికి అయింది. భూసేకరణ పునరావాసన అనేది 2011 ప్యాకేజీకి ఇప్పుడు ప్యాకేజీకి తేడా వచ్చింది. 2011 రేట్ల ప్రకారం ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రతిపక్ష నాయకులు ఒప్పిస్తారా రైతుల్ని? ఆ పరిహారానికి ఒప్పించరు. అసలు ఈ 2011 తర్వాత సబ్సిక్వెంట్గా 2013లోనో 16లోనో మళ్ళీ కొత్త చట్టం 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏది ఉంటే ఆ చట్టం ప్రకారం పోవాలి, ఏ గవర్నమెంట్ అయినా. ఆ ప్రకారం ఇప్పుడు దీనికే మెయిన్ 35,000 కోట్ల పైసలకు భూసేకరణకి పునరావాసానికి అవుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని చేస్తుంటే, ఇంత కష్టపడుతుంటే ఆయనకి 69 సంవత్సరాల వయసులో షుగర్ పేషెంట్ అయింది. చాలా మితాహారి, ఎక్కువ ఆహారం కూడా తినడు. ఈ విధంగా కష్టపడుతుంటే చేతైతే మనము సహకరించాలి, లేనప్పుడు మెల్లకుండా ఊరుకోవాలి. ఆయన మీద రాళ్ళు తల్లి బురద తల్లితే ఏమొస్తుంది మనకి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.